అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభువా నాయన, బుధవార దినమున కొద్దిమందిగా కూడుకొని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభువా నాయన సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మీ దేవదాసరాలైన నన్ను కూడా మీ చాటును మరుగుపరిచి నా నోట మీ మాటలుంచి నాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి ప్రభువా. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేటటువంటి స్వభావము ఏది కూడా ప్రభా మాలో లేకుండా ఈరోజు మీరు మాట్లాడేటటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని నాయన నీ బంగారు హస్తాలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దీనదాసరాలను నన్ను కూడా అప్పగించుకుంటూ ఆది అంతం తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్న అంశము డోంట్ గివ్ అప్, డోంట్ లుక్ బ్యాక్ అనే అంశం ద్వారా మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. విడిచిపెట్టొద్దు, వెనక్క అడుగు వేయొద్దు, లుక్ బ్యాక్ వెనక్కి చూడొద్దు అని అంశం ద్వారా మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఏ విషయంలో గివప్ చేయకూడదు, ఏ విషయంలో మనల్ని దేవుడు వెనక తట్టు చూడొద్దు అని అంటూ ఉన్నాడు. క్లుప్తంగా కొన్ని అంశాల ద్వారా మనము ధ్యానం చేసుకుందామండి. విశ్వాసుల జీవితాల్లో అనేక మార్లు వెనక తట్టు చూసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, పరిచర్య వ్యవస్థ కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. వెళ్తున్న మార్గంలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చండి. వీటిని బట్టి వెనక తట్టు చూసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి విశ్వాసుల్లో. కానీ అలా ఉండటానికి వీల్లేదు అని ప్రభువు వాక్యం మనతోటి స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుని కొరకు నీవు సమర్పణ కలిగి దేవునికి నువ్వు సమర్పించుకొని దేవుని పిలుపుని స్వీకరించి నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు వెనక తట్టు చూడటానికి వీలు లేదు. ఒకవేళ చూసినట్లయితే ప్రభు ఒక మాట అన్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి వారసుడు కాలేడు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము మరి మూల వాక్యము ద్వారా మనం ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూక్ 9th chapter 62 verse. యేసు వెనుక తట్టు చూసి వాడెవరినూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడో మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఈ నాగటి మీద చెయ్యి పెట్టి అనేదాన్ని మనం చూసినట్లయితే, నాగలి అనేది మనందరికీ తెలుసు కదండి. పొలాన్ని దున్నేటటువంటి ఒక పరికరం. ఆ పరికరం ద్వారా మనం దాన్ని పొలాన్ని దున్నితే చక్కగా విత్తనాలు చల్లుకొని పంట పండించుకోవటానికి ఆ పరికరాన్ని ఉపయోగిస్తామన్నమాట. ఆ నాగటి మీద చేయి పెట్టి అని ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాగటి మీద చెయ్యి పెట్టడము అంటే దేవుని పిలుపును స్వీకరించడము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. దేవుని పిలుపుకు మనము అంగీకారము తెలపటం. మనం చెయ్యి పెట్టాము, ఆ నాగటి మీద చెయ్యి పెట్టాము, నేను చేస్తాను ప్రభువా నీ పని అని మనము ఒప్పుకున్నాము. చెయ్యి పెట్టాము అని అంటే ఏంటి? నేను ఒప్పుకున్నాను, నేను చేస్తాను అని ముందుకు రావటాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడనమాట. మనము ఆయన పిలుపును అంగీకరించాం, స్వీకరించాం. నేను చేస్తాను ప్రభువా నీ పనిని అని సేవకి ఒప్పుకున్నాము. అంటే దేవుని పిలుపుకి మనం ముందుకు వచ్చినటువంటి వారంగా సేవకులుగా మనం పిలువబడుతూ ఉన్నాము.
సేవ అని అన్నంగానే మరి సంఘంలోనో ఎక్కడో దేశాల్లోనో ఎక్కడో వెళ్ళి చేసేది కాదు. సేవ అని అంటే నీ కుటుంబంలో నువ్వు కూడా చేస్తున్నది సేవే, సమాజంలో నువ్వు చేస్తున్నది కూడా సేవే అని మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాము. నీ కుటుంబంలో నువ్వు మోకరించి చేస్తూ ఉన్నటువంటి ఆ సేవ ఏంటో తెలుసా? నువ్వు కుటుంబం కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన అనే ధూపాన్ని వేస్తూ ఉన్నావు, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఆయన మోకాళ్ళు పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నావు, నువ్వు సేవ చేస్తున్నావు. ఈ సేవ ఒక స్థలానికి పరిమితం కావటానికి వీల్లేదు. దేవుని చిత్తమైతే దేవుని చిత్తానుసారంగా భూ దిగంతముల వరకు కూడా మనం పాత్రలుగా వాడబడాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము. దానిని సేవగా దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు సేవకు అది ఆయన పిలుపుకు అంగీకారాన్ని తెలిపినట్లయితే, స్వీకరించినట్లయితే ముందుకు వెళ్లాల్సిందే. ఒక్క చోటే మనం ఆగిపోవటానికి వీలు లేదు. అందుకే ప్రభు మనల్ని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడొద్దు అని అంటూ ఉన్నాడు. నువ్వు రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయటానికి ఒక పాత్రగా ముందుకు వచ్చినప్పుడు ఆ విస్తరింప చేసేటటువంటి విధానంలో ఏ విధంగా దేవుడు వాడుకుంటాడో మనల్ని తెలియదు. ఆయన వాడుకుంటూ ఉన్నప్పుడు నీ చిత్తం ప్రభువా అని మనము లోబడే వారంగా ఉండాలి. యెషయా గారు అంతే కదండి, ఎవరున్నారు నా పని చేయటానికి అని అన్నప్పుడు నేనున్నాను ప్రభువా అని ముందుకు రావటం జరిగింది యెషయా గారు. అలా ముందుకు వచ్చేటటువంటి వారంగా మనము ఉండాలి. పని ప్రారంభించాము, దేవుని రాజ్యంలో పనిని ప్రారంభించినటువంటి ఆ పనిని మనము అంతము వరకు కూడా, ముగించేటంత వరకు కూడా మనం ఎలా ఉండాలండి? విశ్వాసంతో కొనసాగాలి, ధైర్యంతో కొనసాగాలి. మనము వెనక తట్టు చూడకుండా, నీ వెనక తట్టు ఏముందని ఒకసారి మనం ఆలోచిస్తే, మనం చేసినటువంటి తప్పిదాలో, పొరపాట్లో, దేవునికి దూరంగా తిరిగినటువంటి ఆ యొక్క సమయాల్లో ఏమో మన జీవితాలు ఎన్నో ఉన్నాయి. వెనక తట్టు మనం చూసినట్లయితే అన్నీ అవే ఉంటాయి. దేవునిలోనికి రాకముందు దేవుడు మనల్ని రెండు చేతులు చాచి లోబడనలని వాడు, ఆ రోజంతయు నీ కొరకు నేను చేతులు చాచి ఉన్నాను అని అంటే లోబడే మనస్తత్వం లేదా అన్నాడు. ఎందుకు ఆ వెనకతట్టు ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవటం ఎందుకు? ఆ లోకాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఎందుకు? ఈ రోజు నీ చెయ్యి ఎక్కడుందో తెలుసా? ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు పని చేస్తూ ఉన్నావు. పనిని ప్రారంభించినటువంటి సేవకుడిగా, సేవకురాలిగా నువ్వు ముందుకి కొనసాగుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గొప్ప భాగ్యం కదండి మన జీవితాల్లో. తన సేవని మనకి ఏ విధంగా ఆయన నేర్పిస్తూ ఉన్నాడో చూడండి. మన జీవితాల్లో కూడా ఏంటో పరిస్థితుల్లో మనం వెనకతట్టు చూసుకుంటాం, బ్యాక్ స్టెప్ వేస్తాం. ఇవన్నీ కూడా నేను చేయలేను ప్రభువా, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎన్నో మాటలు అంటూ వస్తూ ఉన్నాయి, మరి నా వల్ల అయితే కాదేమో ప్రభువా అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. ప్రభు అందుకు ఒప్పుకోవట్లేదు. నువ్వు నిలబడాల్సిందే అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అలా పిలిచినప్పుడు వచ్చేటటువంటి వారిలో మనం కూడా ఉన్నామా లేదా మనం పరిశీలించుకోవాలండి. ఎంతోమందిని దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారో కదా. పాత నిబంధనలో చూసినట్లయితే యెషయా గారిని చూసాము, వచ్చారు. అలాగే ఇర్మియా గారు కూడా కొద్దిపాటి తిరస్కరణ, అయ్యా నేను బాలుణ్ణి అన్నప్పటికీ కూడా ఏ విధంగా వాడుకున్నాడో అసలు ఇర్మియా గారిని. చక్కగా మరి గొప్ప ప్రవక్తలుగా వారు నిలబడ్డారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20, మాథ్యూ 4th chapter 19-20 verse. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులుగా దేవుడు ఇక్కడ పిలుచుకుంటున్నాడండి వాళ్ళని. ఒక్క మాట ఆయన పిలవడం జరిగింది. ఎలా పిలిచారు? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలనులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనం వెంబడించే విధానం ఎలా ఉంది అని మనం పరిశీలించుకున్నట్లయితే ఆలోచిస్తాం కదండి, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అని ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనిని విడిచిపెట్టేశారంట. వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టటము. వాళ్ళ చేతిలో ఉన్న ఆ వలలు విడిచిపెట్టి దేవుని మాటకు లోబడ్డారు. దేవుని సేవకు సమర్పణ కలిగి
ఆ పిలుపుకు తగినట్లుగా వారు జీవించడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మన జీవన విధానం కూడా కొనసాగించాలి. నువ్వు నాగటి మీద చెయ్యి పెట్టావు, నువ్వు దున్నుతున్నావు. ఇప్పుడు ప్రార్థన అనేటటువంటి నాగటి మీద చెయ్యి పెట్టావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. దేవుని రాజ్య విస్తరణ కొరకు, అనేక మంది రక్షణ కొరకు, దేవుని రాజ్యములో అనేక మంది చేర్చబట్టానికి నువ్వు ఒక పాత్రగా నాగటి మీద చెయ్యి పెట్టావు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. భూమి దున్నటానికి కఠినంగా అది మొద్దుబారిపోయి ఉండుండొచ్చు, తుప్పలతో ఉండుండొచ్చు. కానీ దున్నేటటువంటి శక్తినిచ్చేది దేవుడే మనకి. ఎందుకు? పిలిచింది ఆయనే కదా. ఆయన పిలుపుకు మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన పిలుచుకున్నటువంటి మనలను కూడా బలపరిచి, మరి ఎన్నడూ దున్నని బీడు భూములను కూడా దున్నే విధంగా నిన్ను నన్ను మనలను ఒక పాత్రగా ఆయన అక్కడ నిలబెడతాడు. ఎన్నడూ దున్నని బీడు భూములు ఎన్నో ఉన్నాయండి. వాక్యం తెలీదు. బీడు భూములు వింటున్నా కానీ ఆ విత్తనాలు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు మనల్ని ఆ పాత్రలుగా నిలవబెట్టుకొని, నువ్వు పని చేస్తావు, ఆ పనికి నేను ఫలితాన్ని ఇస్తాను అని ప్రభు మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిలవగానే వాళ్ళు వెళ్ళారు కదండి, అది ఆనందం దేవునికి. పిలవగానే వెళ్ళే వాళ్ళు ఎంతమంది? అనేక మంది లోపడేటటువంటి తత్వం లేదు. ప్రభు పిలుస్తూ ఉన్నప్పటికీ వినేటటువంటి చెవులు లేవు. లోకంలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు, లోకాన్ని విడిచిపెట్టలేక దేవునికి దూరస్తులుగా జీవిస్తున్న వారు ఉన్నారు. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు అని ప్రభువు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మరి సేవను కొనసాగించేటటువంటి సమయంలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. ఈరోజు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నట్లయితే సేవ చేస్తూ ఉన్నటువంటి సేవకుల్ని ఎంతో హింసిస్తున్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. భయంకరంగా హింసిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. మరి అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మనసుకి కష్టం అనిపిస్తుంది, భయం అనేది మన హృదయాల్లో కలుగుతుంది. ఒక సేవకుడినైతే భయంకరంగా మరి ఒక ఏదో మలము తినిపించడానికి ప్రయత్నించారంట. ఆయన చేసిన తప్పేంటి? సమాధానకరమైనటువంటి సువార్తను చేపట్టి సువార్తను చెప్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే అంగీకరించు, నీకు కష్టమైతే పక్కకు తొలు. నువ్వు చెప్పటానికి వీల్లేదు అనటానికి నీకే హక్కు ఉంది. చెప్పమని దేవుడు ఎలాగైతే మాకు చెప్పాడో చెప్పకూడదని చెప్పటానికి నీకేం హక్కు ఉంది అని మనం ప్రశ్నిస్తే ఏముందండి వాళ్ళకి? ఏమీ లేదు. అంతే. అలాగే మన యొక్క సేవలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ నిలబడాలి. ప్రాణాన్ని సైతం మనము లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఆయన కొరకు నిలబడాలి. ఆయన దేవుని రాజ్య విస్తరణ కొరకు ఒక పాత్రగా నువ్వు నిలబడాలి. అనేక మంది రక్షణ కొరకు నువ్వు నిలబడాలి. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించటానికి నువ్వు నిలబడాలి. నీకు దేవుని పిలుపు ఉంది. నువ్వు సేవ చేస్తూ ఉన్నానని అనుకునేటటువంటి ఆ సేవలో ఈ కష్టాలు ఉంటాయి, ఈ శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, తిరస్కరణలు ఉంటాయి. అయినా సరే నువ్వు వెనకడుగు వేయటానికి వీల్లేదు అని దేవుని వాక్యము మనతోటి మాట్లాడుతూ ఉందండి. వెనక తట్టు చూడటం అంటే ఏంటి? నాగటి మీద చేయి పెట్టాము, ఈ శ్రమలన్నిటి ద్వారా వెళ్తూ ఉన్నాము. మరి వెనక తట్టు చూడటం అంటే ఏంటండి? సందేహం, పాత జీవితాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాము, సందేహపడుతూ ఉంటాము, అవిశ్వాసంతో, అపనమ్మకంతోటి మన జీవితాల్లో ముందుకి కొనసాగుతూ ఉంటాము. ఈ జీవితం దేవునికి ఇష్టమైందా? కాదు కదండి. దేవుడు మనల్ని విశ్వాసులుగా పిలుచుకున్నాడు, సేవకులుగా పిలుచుకున్నాడు. నీ సేవ ఏంటో మనకు తెలియపరిచాడు, నా సేవ ఏంటో నాకు తెలియపరిచాడు. మన సేవ ఏంటో మనకు తెలియపరిచి ఈ సేవలో నువ్వు ఉండాలి, నువ్వు చెయ్యాలి. ఆయన చిత్తమైతే ఆ సేవని ఇంకా విస్తరింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మనం వెనక తట్టు చూసినట్లయితే ఈ పాత జీవితము, ఈ సందేహము, ఈ అపనమ్మకము ఏం చేస్తుందండి? మనల్ని ఆయన రాజ్యానికి వారసులు కాకుండా చేస్తుంది. అలాగే మరి మనము ఆదికాండంలో చూసినట్లయితే లోతు గారి భార్య
నువ్వు వెనక తట్టు చూడొద్దమ్మా, మీరందరు కుటుంబంగా కలిసి పారిపోండి, ఇక్కడ నిప్పుల వర్షం కురవబోతుందని వెనక తట్టు చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏముంది వెనక తట్టు అని చూసినట్లయితే పాత జీవితం ఉంది, సందేహాలు. వీటినే దేవుడు అంటూ ఉన్నాడు, మరలా నువ్వు వెనక తట్టు చూడటానికి వీలు లేదు, వెనక అడుగు వేయటానికి వీలు లేదు. ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనం. జెనసిస్ 19th చాప్టర్ 26th వర్స్. జెనసిస్ ఉత్పత్తి గ్రంథం అండి, అంటే 19:26 అంటే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము పొగ వలె లేచిచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాం గారు ప్రార్థన చేశారండి, ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. అయ్యా, ఒక 10 మంది ఉంటే నన్ను నువ్వు రక్షిస్తావా, నాశనం చేయకుండా ఉంటావా అని దేవుని దగ్గర గోజాడుతూ ఉన్న ప్రార్థనలో మరి లోతు కుటుంబాన్ని రక్షించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తాము. కానీ అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేనికి పనికి రావటానికి చెప్పండి? ఆ కుటుంబం ఎలాగైపోయింది? ఆ కుటుంబం ఏమైపోయింది? ఆ బిడ్డలు ఎలా ఆలోచించారు? మనకి వివాహాలు ఎలాగవుతాయి, మనకి గర్భఫలాలు ఎలా వస్తాయి అని చెప్పి మరి తప్పుడు ఆలోచనల ద్వారా వెళ్ళిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఆ భార్య ఉన్నట్లయితే బిడ్డల్ని, భర్తని తను చూసుకునే విధానంలో చూసుకునేదేమో. చూడొద్దు అని దూతలు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా వెనక్కు తిరిగి చూసేటటువంటి ఆ విధానం మన జీవితంలో మరి కుటుంబాలు పాడు చేసేటటువంటి పాత్రలుగా మనం మిగిలిపోతాం. అంతే, మనం వెనక్కు చూడటానికి వీలు లేదు. లోతు గారి భార్య ద్వారా కుటుంబము ఎంతగా పాడైపోయింది మనం చూడట్లేదా? తన కుమార్తెలకి తను నచ్చ చెప్పుకోవచ్చేమో, ఇది తప్పు అని చెప్పొచ్చేమో, ఉన్నట్లయితే ఆ తప్పు చేయటానికి ఆలోచనే రాకపోనేమో. ఈరోజు అనేక మంది ప్రశ్నిస్తున్నందుకు కారణం ఇది చూసినట్లయితే ఎంతో మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మీ క్రైస్తవ్యంలో ఏంటి ఇది అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వెనక తట్టు చూడొద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన సేవలో కూడా మనం వెనక తట్టు చూడటానికి వీల్లేదు. నీకు కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, అనారోగ్య పరిస్థితులు ఎదురైనా నీకు ఇచ్చిన సేవను నువ్వు సమర్థవంతంగా చేయటానికి ముందుకి నిలబడాలి, ముందుకు నడవాలి. ఆయన శక్తి ఇచ్చి, ఆయన పునరుద్ధాన శక్తి ఇచ్చి ఆయన ముందుకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఎలా నిలబెట్టాలో ఆయనకు తెలుసు, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో ఆయనకు తెలుసు, ఎవరిని ఎలా ముందుకు నడిపించాలో. మనం నడవలేని పరిస్థితుల్లో, అయ్యా నీ సేవలో నాకు కష్టమైపోయింది, నేను నడవలేనంటే కూడా నిన్ను లేపి ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. అందుకనే ప్రభువు వెనక తట్టు చూడొద్దు. దేవుని రాజ్య విస్తరణలో నువ్వు పాత్రగా పనిచేస్తూ ఉన్నావు, నువ్వు వెనక తట్టు చూడటానికి వీల్లేదు అని ప్రభు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం కూడా చూద్దాం. ఫిలిప్పీ 3rd చాప్టర్ 13-14. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అనుకున్నవి ఏం చేశాడంట పౌలు గారు? మరచి అని అంటూ ఉన్నాడు. మనం సందేహపడటానికి వీల్లేదు. పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని వెనకడుగు వేయటానికి వీల్లేదు. ఇశ్రాయేలీలు పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నారండి కదా. అరణ్యంలో మేము అక్కడ ఉంటే కీరా దోసకాయలు తినేవాళ్ళమి,
మేము చక్కగా ఆకుకూరలు తినేవాళ్ళమి, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అరణ్యంలో మరి చంపేయాలని చూస్తూ ఉన్నారా? ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలోనికి నడిపించారా? అంటే ఆ బానిసత్వాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కానీ కనాను దేశానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కష్టమైన నష్టమైన నిలబడదాము, దేవుని కొరకు నిలబడదాము, ఆ దేశాన్ని చేరటానికి మనం నిలబడదామని వారికి నోళ్ళకి రాలేదు. ఇలాగే సేవలో కూడా అలాగే మరి దేవునిలోనికి వచ్చినటువంటి అనేక మంది కూడా తప్పిపోతూ ఉన్నారు, వెనకడుగు వేస్తూ ఉన్నారు. శ్రమలకు తాళలేకో, పరిస్థితులు తట్టుకోలేకో, వాళ్ళకి ఇష్టమైనవి విడిచిపెట్టుకోలేకో వాళ్ళు తొట్టిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు. పరుగు పందెంలో మనము గురి యొద్దకే పరిగెత్తాలి. మనం ఎక్కడికి వెళ్ళాలని పరుగు మొదలు పెట్టామో, మనం ఎక్కడికి వెళ్ళాలని దేవుని కొరకు నిలబడ్డామో అక్కడికి చేరాలి. అక్కడికి చేరే వరకు కూడా నువ్వు స్థిరంగా ఉండాలి, స్థిరమైన మనసును కలిగి ఉండాలి. కుటుంబంలో కొంతమంది రక్షణ కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నామేమో, లేదా నీ జీవితంలో నీ సేవా జీవితము ప్రభువు కొరకు, అది కష్టమైన నష్టమైన నేను నిలబడతాను ప్రభువా అని ఒక వడంబడికి చేసుకొని వెళ్తూ ఉన్నావేమో. కానీ అక్కడికి చేరాలి కదా, గురి యొద్దకే చేరాలి కదా. నువ్వు మధ్యలో మార్గం తప్పిపోయావనుకో, గురి యొద్దకు ఎలా చేరతావు? నువ్వు చేస్తున్నటువంటి పని అది ఫలింపు కలుగు చేస్తుందా? మనకి ఫలితం వస్తుందా? ఎంత ఆలస్యమైనా, ఎంత లేట్ అయినా నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. నేనున్నానండి, ఉదాహరణకి బెంగళూరు నుంచి నేను ఒంగోలు వెళ్ళాలని అనుకుంటే ఒంగోలు బస్సే ఎక్కాలి నేను. ఏంటి ఎంతసేపు చూసినా కానీ నా బస్సు రావట్లేదు, నా ట్రైన్ రావట్లేదు, నాకు ఇంక వేరేదేం కనపడట్లేదు అని చెప్పి వేరే బస్సు ఎక్కుతామా? మనము ఎక్కము. వెయిట్ చేసి ఆలస్యమైన మనం చేరాల్సినటువంటి ఆ ప్రదేశానికి చేరటానికి స్థిరమైన మనసును కలిగి ఉంటాం. ఆ బస్సు రాగానే ఎక్కి మనం చేరాల్సిన ప్రదేశానికి వెళ్తామన్నమాట. అలాగే ఈ విశ్వాస యాత్రలో గురి యొద్దకు పరిగెత్తటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఉన్నతమైన పిలుపు అంట అది. ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నామా? కష్టాలు లేని వాళ్ళు లేరు, శ్రమలు లేని వాళ్ళు లేరు, బాధలు లేని వాళ్ళు లేరు. అందరికీ కుటుంబాల్లో ఏదో ఒక పరిస్థితి ద్వారా వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన గురి ఏమై ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సందేహించొద్దు. నేను కష్టపడుతున్నానే, నేను శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నాను, ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే మారేటట్లు కనిపించట్లేదే, నా ప్రార్థన ఏమైపోతూ ఉందన్న సందేహాన్ని మనం కలిగి ఉండటానికి వీల్లేదు. రెండు తలంపుల మధ్య మనం ఉండకూడదు. ఏలియా ఏం చెప్పాడు? ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య బ్రతుకుతారు, రండి దేవుడెవరో నేను తేలుస్తాను అని ఆ నిజమైన దేవునిని వారికి చూపించడం జరిగింది. వాళ్ళ నోళ్లతో ఒప్పుకున్నారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసే విధంగా ఒక్క మనిషి అక్కడ నిలబడి గొప్ప కార్యాన్ని జరిగించాడు మన జీవితాల్లోనండి. అది కూడా సేవ. ఆ సేవలో ఆయన ఎలా నిలబడ్డాడు? ఘనంగా ఘనపరచబడ్డాడు దేవునితోటి. దేవుడు తన సేవకుని ఘనపరిచాడు. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన పరుగు పందెం ఎలా ఉంది? మన సేవ ఎలా ఉంది? ఎవరో మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు మెచ్చుకోవాలి అనేటటువంటి తీసి పక్కన పెడితే ప్రభువే మెచ్చుకుంటున్నాడు అన్నది ఎంత సంతోషం అండి మనకి. ప్రభువే మనల్ని మెచ్చుకుంటున్నాడు. బలా మంచి దాసుడా, నా బిడ్డ నా కొరకు నిలబడింది, నా బిడ్డ నా కొరకు శ్రమలు పడుతుంది, నా బిడ్డ నా కొరకు నిందలు పడుతుంది, నా బిడ్డ నా కొరకు అవమానాలను పడుతుంది, నా బిడ్డ నా కొరకు తిరస్కరణలను ఎదుర్కొంటుంది. మరి ప్రభువే మనల్ని మెచ్చుకుంటున్నాడు. కుటుంబంలో కావచ్చండి, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నువ్వెక్కడున్నా సరే నువ్వు సేవకురాలిగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అన్నది మనము గ్రహించాలి. నువ్వెక్కడో 100 మందిలో నిలవబడుకొని వాక్య పరిచర్య చేస్తేనే నువ్వు సేవకుడివి కాదు. నువ్వు ఉన్న చోట నువ్వు సేవ చెయ్యాలి. దేవుని యొక్క సారూప్యములోనికి మార్చబడి నువ్వు సేవ చెయ్యాలి. క్రీస్తేస్తు కలిగిన మనసును నువ్వు కలిగి నువ్వు సేవ చెయ్యాలి. అది కుటుంబం ద్వారానే దేవుడు మనకి నేర్పిస్తాడు కదండి.
మనకి ఎన్నో పరిస్థితులు, వ్యతిరేకతలు మనకి కుటుంబంలో ఎదురవుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా సేవ చేస్తూ ఉన్నావు అక్కడ? ఈరోజు సమాజంలోనికి వెళ్ళి సేవ చేస్తున్న వాళ్ళ మీద శ్రమలు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి ఎంతో మంది మరి దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, వాళ్ళని వ్యవస్థలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా సహించి మరణాన్ని సహితము వారు లెక్క చేయకుండా సేవకు వెళ్తూ ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ట్రైనింగ్? కుటుంబం ద్వారానే. కుటుంబం ద్వారా నేర్చుకున్నటువంటి ఆ యొక్క సహనము, ఓర్పు ఈరోజు సంఘములో, సమాజంలో భూ దిగంతముల వరకు కూడా సేవకులు చూపించగలుగుతూ ఉన్నారు. మరి మన సేవ ఎక్కడి నుంచి మొదలవుతూ ఉంది? మన సేవలో మరి మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఏంటి మనము గ్రహించగలుగుతూ ఉన్నామండి? గ్రహించగలగాలి. మనము దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులుగా ఉన్నాము, పాత్రలుగా ఉన్నాము, పని చేస్తూ ఉన్నామన్నది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ రోజైతే రక్షణ పొందుకున్నావో, ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో, ఏ రోజైతే నీ అంతటా నీ కొరకు మాత్రమే ప్రార్థన చేసుకోవటం కాదు కానీ అనేక మంది కొరకు, అనేక మంది రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో, నువ్వు సేవలోనికి ముందుకొస్తూ ఉన్నావన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన కాదు, అనేక మంది కొరకు ప్రార్థన చేసే పాత్రగా దేవుడు నిలబెట్టాడు. అనేక మంది కొరకు కన్నీరు కార్చే విధంగా దేవుడు నిలబెట్టాడు. నువ్వు కూడా సేవకుడివే, నువ్వు కూడా సేవకురాలివే. మన చేతుల్లో ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని వందల మంది, వేల మంది మధ్యలో నిలవబడుకొని మనం చెప్పకపోయినా సరే నీ గృహములో నువ్వు సేవకురాలివి, నీ గృహములో నువ్వు సేవకుడివి. నీకిచ్చినటువంటి కుటుంబ సభ్యులను మార్చాల్సినటువంటి బాధ్యత నీదే. ఆ యొక్క కుటుంబం అనేటటువంటి పొలములో నాగటి పైన చెయ్యి పెట్టి ఉన్నావు. దున్నటం నువ్వు మొదలు పెట్టాలి, చదును చేయటం నువ్వు మొదలు పెట్టాలి. పరికరం ఇచ్చినటువంటి దేవుడు శక్తినివ్వడా? వెనక తగ్గటానికి వీల్లేదు, వెనక తట్టు చూడటానికి వీల్లేదు. నేనప్పుడు అలా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, నేనప్పుడు అలా ఉన్నప్పుడు సమాధానకరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు సమాధానం లేదే, నెమ్మది లేదే, ప్రేమించేటటువంటి వాళ్ళు లేరే అని నువ్వు వెనకడుగు వేయటానికి వీల్లేదు, త్రోవ తప్పిపోవటానికి వీల్లేదు. నువ్వు సేవకుడుగా, సేవకురాలిగా పిలువబడ్డావు. పిలుపుకు లోబడుతూ ఉన్నామా? వారి వలలు విడిచి వారు దేవుని పిలుపుకి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వృత్తినే విడిచిపెట్టేశారండి దేవుని సేవ కొరకు. మనం గృహంలో ఉండి మనం ప్రార్థన చేయలేమా? ఆయన పాదాలు పట్టుకొని మనం పెనుగులాడలేమా? ఇదే పరుగు పందెంలో కావాల్సిన సహనము, ఓపిక, ఓర్పు. ఆయన అంటున్నాడు, నేను ఎన్నుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదను అని పౌలు గారు అంటున్నాడు. ఆయన వెనక జీవితం ఎలాంటి జీవితం అండి? ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది విశ్వాసాలని కొట్టడం జరిగింది, చెరసాలకు తీసుకెళ్లడం జరిగింది, హింసించాడు సంఘాలను కూడా. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మర్చి ముందున్న వాటి కొరకు నేను పరుగు పందెంలో గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా నీకు నాకు దేవుడు ఏ సేవ ఇచ్చాడు? ఆ సేవను చేయటానికి వెనకడుగు వెయ్యనే వద్దు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను వట్టి పాత్రగా ఎక్కడో లోకములో పడేయలేదు, కానీ నిన్ను ఆయన తలాంతులతో నింపినటువంటి పాత్రగా ఒక కుటుంబంలో పెట్టాడు, ఒక సంఘంలో పెట్టాడు, సమాజంలో పెట్టాడు. ఈరోజు నీ తలాంతులు నువ్వు రెండంతలు చేసుకోగలగాలి. సమస్య లేకపోతే నీ తలాంతు నువ్వేం చేయగలుగుతావు? కుటుంబం అంతా రక్షించబడింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. కుటుంబంలో రక్షణ లేదనుకోండి, కుటుంబంలో రక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నా కుటుంబం రక్షింపబడాలి అని ప్రార్థన చేస్తారు కదండి. ఇది కూడా సేవే. మరి ఆ సేవలో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి కాబట్టి నాగటి మీద మనం చేయి పెట్టి ఉన్నాము, పిలుపుకి మనము లోబడ్డాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెనక తట్టు చూడటం అనేటటువంటి స్వభావాన్ని మనలో నుంచి సంపూర్ణంగా మనము తొలగించాలి. యేసయ్యను అనుసరించడం అంటేనండి త్యాగం చేయటమేనండి, సౌకర్యం కాదు అది. మనకి సౌకర్యాలు, సదుపాయాలు కాదు, సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించడమే.
ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకొని వెంబడించాలని ప్రభువు మనకి చెప్పడం జరిగింది. స్థిరమైన మనసును మనము కలిగి ఉండాలి. ఎలాగా? విమనస్తత్వాలతో మనము కొనసాగటానికి వీల్లేదు. స్థిరమైన మనసుతోటి ఆత్మీయ యాత్రలో మనం కొనసాగాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు 1వ అధ్యాయము 8వ వచనం. యాకోబు 1st చాప్టర్ 8th వర్స్. याकूब 1st चैप्टर पहला अध्याय 8th వర్స్. అంటే 8 వర్స్. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఈ విమనస్తత్వం, స్థిరమైన మనస్సు మనలో లేకపోతే ప్రభువు నుంచి ఏమైనా దొరుకుతుందని మనం తలంచుకోవటానికి వీల్లేదంట. నువ్వు సేవలో ఉన్నావు, రక్షణ పొందుకున్నావు, అది కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఒక విశ్వాసగా కొనసాగుతూ ఉన్నావు. ఈ క్రమంలో నువ్వు స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి. నేను చేస్తున్న పనిలో దేవుడు నాకు ఫలితం ఇస్తాడు, నేను చేస్తున్న పనిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న స్థిరమైన మనసు, అదే విశ్వాసం కదండి. మనకు కనిపించట్లేదు, అనేకమైన విషయాలు మనకు కనిపించవు, కానీ నమ్మకంతోనూ విశ్వాసంతోనూ మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు కనిపించకపోయినా సరే అవి దేవుడు జరిగిస్తాడు నా జీవితంలో అని మనం నమ్మి ప్రార్థిస్తున్నాం. ఇదే స్థిరమైన మనసు. ఆ స్థిరమైన మనసే లేకపోతే చూడండి ఏమని మాట్లాడుతూ ఉన్నారు. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. ఇక్కడ అవిశ్వాసం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవిశ్వాసము, అపనమ్మకము మనకి ఏమి తెచ్చిపెట్టేది ఏమీ లేదు. ఇంకా మనము ప్రభు సన్నిధిలో పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఏవైతే అన్నిటినీ కూడా జార విడుచుకునేటటువంటి పరిస్థితిని దిమనస్తత్వం చూపిస్తూ ఉంది. కనుక నీ సేవలో నువ్వు స్థిరమైనటువంటి మనసును కలిగి ఉండాలి. దిమనస్తత్వాన్ని మనలో నుంచి మనం సంపూర్ణంగా తీసేసుకోవాలి. అందుకే కదా 1 రాజుల గ్రంథంలో 1 రాజులు 18వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటాడు, ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు రండి అని చెప్పి ఏలియా గారు పిలవటం మనము చూస్తామన్నమాట. అంటే మరి వీటన్నిటిని కలిగి ఉన్నటువంటి మనము దేవుని రాజ్యానికి తగిన వారంగా మనము జీవించాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. కష్టంలో, నష్టంలో కూడా దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదు. శ్రమలు, బాధల్లో కూడా మనం దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదు. అవమానాలు, నిందల్లో కూడా దేవుని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ఒప్పుకున్నావు, ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా అని ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకున్న విధానాన్ని బట్టి కడ వరకు, అంతిమ యాత్ర వరకు కూడా మనము కొనసాగగలగాలి. అది అనేక మందికి అదేమంటారు సాక్ష్యంగా నిలబడుతుంది కదండి. రేపు పొద్దున కుటుంబంలో కావచ్చండి, కుటుంబంలో మన చుట్టూ ఉన్నటువంటి భర్త, పిల్లలు, పురుషులైతే భార్య, పిల్లలు, వారు జీవించినటువంటి ఆత్మీయ జీవితము వారు ఉన్నప్పుడు గ్రహించలేకపోయినా తర్వాత వాళ్ళు సాక్ష్యంగా చెప్పుకునే విధంగా ఉంటుంది కదా. మా అమ్మ ఇలా ప్రార్థన చేసేదండి, మా అమ్మ మా కోసం ఇలాగ కన్నీళ్ళు వచ్చేదండి, లేదంటే మా నాన్న మరి ఆయన ప్రార్థనా జీవితం ఇదిగోండి టైం టు టైం ఇలా ప్రార్థన చేసేవాడు, టైం టు టైం మరి సంఘానికి వెళ్ళాలి అంటే ఆ టైంలో సంఘానికి వెళ్ళి దేవునికి ఎంతో సమయం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు జీవించినటువంటి ఆ జీవన విధానము ఈరోజు మాకు ఆశీర్వాదకరంగా ఉంది, ఈరోజు మాకు దీవెనకరంగా ఉంది, దేవుని ప్రేమ ఏంటో తెలియపరిచింది అని సాక్ష్యం చెప్పుకునే విధంగా దేవుడు మనల్ని కుటుంబాల్లో నిలబెడతాడు. ఇదే కదా దేవునికి కావాల్సింది, ఇదే కదా దేవుడు మనల్ని మెచ్చుకునే విధానం. అలా మంచి దాసుడా అని మనల్ని మెచ్చుకుంటూ ఉంటే అది ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. మనకు కలుగు చేస్తుంది, కుటుంబానికి కలుగు చేస్తుంది. మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నావో అక్కడ కూడా మరి ఆనందాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. అందుకని మన జీవితంలో మనము దేవుని రాజ్య నిర్మాణంలో చెయ్యి పెట్టి ఉన్నాము.
పనికి ఒప్పుకొని ఉన్నాము. నేను ఈ పని చేస్తాను ప్రభు అని ఒప్పుకొని ఉన్నాము. ఆ పని చేయటానికి స్థిరమైన మనసును కలిగి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాము. ఎన్ని కష్టాలు వచ్చినా, యోహాను గారిని జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా తీసుకెళ్ళి ఎక్కడ వేశారు ఆయన్ని? పద్మాసు దీపంలో ఒంటరిగా అక్కడ పడేస్తే అక్కడ కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కూడా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ ప్రకటనల గ్రంథం ద్వారా ఈరోజు మనల్ని ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి చక్కగా మనకి వివరించడం జరుగుతూ ఉంది. నువ్వు ఒంటరిగా నీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నావేమో, కానీ ఆ ఒంటరితనంలో కూడా దేవుడు నీతో మాట్లాడి దర్శనాల ద్వారా మరి యోహాను గారితో మాట్లాడిన రీతిగా మనతో కూడా మాట్లాడి ఆయన పాత్రగా నిలవబెట్టుకుంటాడు. మరుగైపోయిందా ఆ సాక్ష్యము? యుగాలుగా చదువుకుంటున్నారు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని. శత్రువు ఒంటరిగా మనల్ని విడిచిపెట్టేసేసి మరి మరణానికి అప్పగించామలే, చనిపోతాడని విడిచిపెట్టేసేయొచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. లూకా 14th చాప్టర్ అంటే లూక్ 27th వర్స్. 14వ అధ్యాయం అండి, 27th వర్స్. లూకా అంటే 14th చాప్టర్, లూకా 14th చాప్టర్ 27th వర్స్. మరియు ఎవడైనను చెప్పు, చదువమ్మా. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను చదువమ్మా, చదువమ్మా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడలా దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులు పడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొని ఎడలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయి సాగుదురు. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ శిష్యుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. శిష్యులే కదా సేవకులుగా మరి భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది. ఏం మాట్లాడుతున్నారు? మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శ్రమలు లేకుండా మనం ప్రభువుతో నడుస్తూ ఉన్నాము అని అంటే శిష్యుడు కానేరడు అని అంటూ ఉన్నాడు. సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆ సిలువను గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా. మరి శ్రమల ద్వారా మనం వెళ్తూ ఉన్నాం కదండి. మనం కూడా ఆయన శిష్యులమే, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉండుంటాయి, ఎన్నో పరిస్థితులు ఉండుంటాయి. అయినా సరే ఆ సిలువను ఎత్తుకొని ప్రభువా అని ప్రభువుని వెంబడిస్తూ ఉన్నామా లేదా అండి? వెంబడించాలి. నీ శ్రమల్లో కూడా నువ్వు ప్రభువును వెంబడించాలి. నీ పరిస్థితుల్లో కూడా ప్రభువుని ఆరాధించాలి. నీ పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభు పైన ఆధారపడాలి. నీ శ్రమలు, నీ కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, ఏ పరిస్థితి అయినా సరే వాటన్నిటినీ కూడా నువ్వు మరి ప్రభు యొద్దకు తీసుకురావాల్సిందే. అందుకే అంటున్నాడు, వాటితో పాటు మరి ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడలా అంటూ ఉన్నాడు. నీ శ్రమలతో పాటు నువ్వు ఆయన్ని వెంబడించలేదనుకోండి, శిష్యుడు కానేరడు అని అంట. ఈరోజు మనం శిష్యులుగా ఉన్నామా లేదా? మనం శిష్యులుగానే ఉన్నాం. మనకి శ్రమలు లేవా? మనకి బాధలు లేవా? మనకి కష్టాలు లేవా? వ్యతిరేకతలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ వాటిని ఉన్నప్పటికీ కూడా వాటిని మోసుకొని
ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం కనుక మనం శిష్యులమే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం సేవకులమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నటువంటి వారంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక పని మొదలు పెట్టినప్పుడు ఒకని గురించి ఎంత చక్కగా ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నాడో. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా అంటూ ఉన్నాడు. ప్రభు ఎంత చక్కగా మనకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూడండి. ఇల్లు కట్టాలని చూసామనంటే ఆర్థికంగా ఈ పరిస్థితులు ఉన్నాయా లేదా, మనం కట్టగలమా, ఇది చేయగలమా లేదా అని మనం ఆలోచించుకుంటాం. అది ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు. అలాగే మరి ఒకవేళ దానిని లేదు ఇక్కడ నుంచి చదువుతానండి. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరు ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టారు కానీ ముగించలేకపోయారు, కొనసాగించలేకపోయారు. సేవ మొదలు పెట్టారు కానీ కొనసాగించలేకపోయారు, కడ వరకు కూడా నిలబడలేకపోయారు అని అంటే ఎగతాళి పాలైపోతుందంట జీవితము. ఇక్కడ గోపురం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆత్మీయ జీవితంలో కూడా మనం అలా ఆగిపోయామనుకోండి, ఎగతాళి చేస్తారు కదా జనాలు, మనల్ని ఎగతాళి చేస్తారు. ఏమైపోయింది నీ ఆత్మీయ జీవితం, ఏమైపోయింది నీ ప్రార్థనా జీవితం, చాలా బాగా మొదలు పెట్టావు కదా, మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావని ఎగతాళి చేసేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో రావటానికి వీల్లేదు. అందుకే ఆయన సిలువను ఎత్తుకుని మనం ఆయన్ని వెంబడించాలి. శ్రమ లేని వారెవరూ లేరు. ఉన్న వారిలో మనము కూడా ప్రభువుతో ఉన్నాం కాబట్టి సమాధానకరంగా ఉన్నాము, సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాము. ఎప్పుడు అన్ని సౌకర్యంగా ఉంటేనే కాదండి ఆ సంతోషం, సమాధానము. శ్రమల్లో కూడా సమాధానంగా ఉండగలుగుతూ ఉన్నాము. శత్రువును కూడా ప్రేమించే మనసుతో మనం కొనసాగలుగుతూ ఉన్నాము. ఈ మనసుని దేవుడు మనకిచ్చి స్థిరమైన మనసుతోటి దేవుని రాజ్యానికి వారసుడుగాను ముందుకి కొనసాగాలి. నాగటి మీద చేయి పెట్టి నువ్వు వెనక తట్టు చూడటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు అలా చూసినట్లయితే దేవుని రాజ్యానికి వారసుడివి కాలేవు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం చూసుకోవాలి. నువ్వు మొదలు పెట్టినటువంటి ఈ పరిచర్యలో, నువ్వు మొదలు పెట్టినటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో నువ్వు ఎలా ముందుకు కొనసాగాలో చూసుకోవాలి, సరిచేసుకోవాలి, ముందుకు వెళ్ళగలగాలి. అది ప్రభు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 2 తిమోతి 2:4, 2 తిమోతి 2 తిమోతి 2nd chapter 4th verse. 2 తిమోతి 2nd chapter 4th verse. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన గుండులో చేర్చుకొని వాడిని సంతోష పెట్టవని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అదేనా 2:4. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. మరి అదే ఇక్కడ చెప్తున్నాడండి చక్కగా. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు మరి ఏం చేయాలి, సైనికుడు ఎలా ఉండాలో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నియమ ప్రకారంగా యుద్ధానికి వెళ్ళాలి. నేను లోకానుసారంగా నేను నా యజమానుడికి సంతోషం తెస్తాను అని అంటే అది సంతోషాన్ని ఇస్తుందా? సంతోషాన్ని ఇవ్వదు. ఓడిపోయేసి మరి అపజయాన్ని తీసుకొస్తారు. అలాగా ఆత్మీయ జీవితంలో కూడా మనం సైనికులుగా ఉన్నాము. నాగటి మీద చేయి పెట్టినటువంటి మనం ఈరోజు సైనికులమే. ఆయన కొరకు పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో గెలిస్తే విజయంతో పాటు దేవుని సన్నిధిలో మనము బలా మంచి దాసుడని మెప్పు పొందుకుంటాము. ఒకవేళ హతసాక్షిగా మారిన హతసాక్షి కిరీటాన్ని మనము పొందుకుంటాము.
ఈ సైనికుడు ఎలా ఉండాలి? ఇప్పుడు నువ్వు సైనికుడిగా ఎక్కడ పెట్టబడ్డావు? సంఘంలో, సమాజంలో, కుటుంబంలో నీ పాత్ర సైనికుడిగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు పోరాడాలంట, నియమం ప్రకారం పోరాడాలంట. నీ కుటుంబంలో శత్రువు దాడి చేస్తా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యొక్క బంధాలు, బాంధవ్యాల పైన దాడి చేస్తూ ఉన్నాడు. చీకటిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు సైనికుడిగా ఏం చేస్తూ ఉన్నావు? యుద్ధం చేస్తూ ఉన్నావా? శత్రువు నీ కళ్ళకు కనపడితేనే యుద్ధం చేయటానికి నేను రెడీగా ఉన్నాను అనుకుంటున్నావా? కంటికి కనపడనటువంటి శత్రువుతో మనం యుద్ధం చేస్తూ ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కంటికి కనపడని శత్రువుతో మనం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాము. శత్రువు ఇక్కడున్నాడు, అక్కడున్నాడని మనం చెప్పుకోవటానికి వీల్లేదు. సాతానుడు ఈరోజు ఇక్కడ కూడా, ఈ పక్కన కూడా కూర్చొని ఉండొచ్చు, మనకు కనపడడు. ఎందుకు అంటే కంటికి కనపడనటువంటి ఆ శత్రువుతో అని మనం ఎందుకంటూ ఉన్నామునంటే, నీ శ్రమల ద్వారానే నీకు అర్థమవుతూ ఉంది నేను పోరాడుతున్నది ఎవరితోనని. నీ పోరాటంలో నువ్వు ఎలా ఉన్నావు? సైనికుడిగా ఉన్నావా? పోరాడుతూ ఉన్నావా? నీ కుటుంబాన్ని శత్రువుకు అప్పగిస్తావా? నీ ఆత్మీయ జీవితాన్ని శత్రువుకు అప్పగిస్తావా? దేవుడు నమ్మి రక్షణ ఇచ్చి ఆయన రాజ్య విస్తరణలో నిన్ను ఒక పాలిభాగస్తుడుగా నిన్ను నియమించి పరిచర్య చెయ్యని సేవకుడిగా, సేవకురాలిగా నిన్ను పిలుచుకుంటే నువ్వు ఎలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితము? మనం పరిశీలించుకోవాలి. దేవుని రాజ్యానికి మనమే వారసులం కాలేకపోతే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించగలమా? ఖచ్చితంగా మనం నడిపించలేము. ఇది దేవునికి అవమానం. ఇల్లు కట్టడం మొదలు పెట్టామనుకోండి, భలే కడుతున్నారండి, భలే స్టార్ట్ చేశారండి అని అనుకుంటారు. కట్టలేక వదిలేసామనుకోండి, అది మధ్యలో ఏమంటారు? స్టార్ట్ చేశారు కానీ కట్టలేక వదిలేశారండి అని ఎగతాళి చేస్తారు కదా. అలాగే కుటుంబాన్ని కూడా మనము కట్టుకునే విషయంలో పౌరుషం కలిగి మనం ముందుకు వెళ్ళగలగాలి. నీ సేవా జీవితాన్ని కట్టుకునే విషయంలో కూడా మనం పౌరుషం కలిగి ముందుకు వెళ్ళగలగాలి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నియమము ప్రకారం పోరాడమంటున్నాడు. మన తండ్రి ఎంత గొప్పవాడో చూడండి. నువ్వు ఎట్లంటే అట్లా నీ ఇష్టానుసారంగా నువ్వు పోరాడటానికి వీల్లేదు. నియమం ప్రకారం పోరాడాలి. వాక్యానుసారంగా పోరాడాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత పట్టుకొని మనము పోరాడే వారంగా ఉండాలి. అంతే కదండి. యేసయ్యని మనం అనుసరించటం అంటే వెనక వైపు చూడకుండా ముందుకు వెళ్ళిపోవటమే. ఏదో సగం మనసుతోటి మనం వెంబడించటం కాదు కదా. సంపూర్ణ హృదయముతో ముందుకి కొనసాగటము. ఇది విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇది నమ్మకాన్ని చూపిస్తూ ఉంది. కనుక మనము సంపూర్ణ హృదయముతోటి ఆయన పనిలో పాల్గొందాము. సంపూర్ణమైనటువంటి విధేయతతోటి ఆయన పని చేద్దాం. సంపూర్ణమైనటువంటి వినయముతోటి, విశ్వాసముతోటి ఆయన సాక్షులుగా మనం ముందుకి కొనసాగుదాము. ఏదో సగం నమ్మానులేండి, ఇంకేం సగం, ఇంకా నా జీవితంలో ఏ మంచి లేదు, ఏ చెడు లేదు, ఎప్పుడు కష్టాలే అని అనుకుంటూ ఉన్నావా? దిమనస్తత్వం వద్దని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కదా. ఏక మనసుతోటి మనం కొనసాగుదాము. ఏక మనసుతోటి ఎవడైతే ప్రభువుతో కలుసుకుంటాడో వానితోటి ప్రభువు ఏకాత్మై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనం ఏ పాటి వాళ్ళమండి? మనం ప్రభువు నమ్ముకున్నట్లయితే ప్రభు మనతోటి ఏకాత్మై ఉన్నాడంట. ఆయన మనలో ఉండి మనల్ని ముందుకి నడిపిస్తాడు. సేవ అనేది, పిలుపు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. పిలుపు వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్పందన అవసరం. స్పందించటం అన్నది అవసరము. స్పందించినటువంటి మనము వెనకకు చూడకుండా ముందుకి కొనసాగాలి. అదే దేవుని సేవ ప్రారంభించటం అంటే, అదే పిలుపుని స్వీకరించటం అంటే, అదే కొత్త జీవితాన్ని మొదలు పెట్టడము అంటే అదే. ఈ కొత్త జీవితం నీకు నాకు మనకి ఏం నేర్పించింది? పోరాడటం నేర్పించింది. సైనికుడిలా ఉండటం నేర్పించింది. ధైర్యంగా ఉండటం నేర్పించింది. శత్రువు పైన యుద్ధం చేయటానికి దేవుడు సైనికులు కూడా మలచటం నేర్పిస్తూ ఉంది. నేను ఒంటరిని కాదు, నాతో పాటు నా దేవుడు ఉన్నాడు, యుద్ధము యెహోవాదే అని చెప్పటం నేర్పించింది. నీ పరిస్థితుల్లో మౌనంగా ఉండకుండా మోకాళ్ళేసి ప్రార్థించటం నేర్పించింది.
కన్నీళ్లు కార్చటం నేర్పించండి. ఈ కొత్త జీవితము నీకు ఏం నేర్పించిందో నీ కుటుంబం చూడాలి. ఈ కొత్త జీవితము నీకేం నేర్పించిందో నీ సంఘం చూడాలి. ఈ కొత్త జీవితం నీకేం నేర్పించిందో ఈ సమాజం చూడాలి. కొండ మీద కట్టిన పట్టణం మరుగై ఉండనేరదని వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఆ కొండ మీద కట్టిన పట్టణం వలె మనం ఉండాలి అన్న దేవుని చిత్తమై ఉంది. మరుగై ఉంటుందా అండి? అందరూ చూస్తారు, ఆ కొండ మీద కట్టిన పట్టణం చూడండి ఎలా ఉందా అని. నువ్వు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తూ ఉన్నావేమో, దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని దేవుని వాక్యం ఈరోజు మనతోటి స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మనం అలా ఉండటానికి వీల్లేదు. స్థిరమైన మనసును కలిగి ఆయన రాజ్య విస్తరణలో పాలి భాగస్థులుగా, సైనికులుగా మనము విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాము. దేవుడు పడినటువంటి కష్టాల ముందు మనం పడే కష్టాలు ఏ పాటివండి? ఆయన సిలువను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం పడేవి ఒక లెక్కకు రావు అనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఓపెన్ చేసి చదవాల్సి వచ్చేది. ఏ బైబిల్ ఇలా తీసి చదువుతున్నప్పుడు అవి చదువుతూ ఉన్నప్పుడు అనిపించేదండి, మన శ్రమలే పాటివి అని అనిపించేది. మీకు తెలుసా అండి, ఒక్కొక్కసారి మన గృహంలోనే మనకి చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడతారు. మన సంఘంలోనే మనకి చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడతారు. మనల్ని ప్రేమించిన వాళ్ళే మనల్ని శపించే రీతిగా మాట్లాడతారు. తెలుసా? అది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటే, కళ్ళ ముందే వింటూ ఉంటే మౌనంగా వాళ్ళని దీవించి, వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వచ్చే స్థితిలో దేవుడు మనల్ని నిలబెడుతూ ఉన్నాడు అని అంటే అంతకంటే ఇంకేం కావాలండి? మనల్ని శపించేటటువంటి వాళ్ళని కూడా ప్రేమించి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, వాళ్ళని ఆశీర్వదించి రాగలిగే విధంగా మనల్ని దేవుడు మలుచుకున్నాడు. ఉందా లేదా అండి ఈ మనసు? ఉందా లేదా? ఈ మనసును మనము కలిగి ఉండాలి. ఈ మనసును మనం కలిగి ఉన్నాము అట్లయితే మనము పోరాటంలో సైనికుడుగా నియమ ప్రకారంగా మనం పోరాడుతూ ఉన్నాము. యేసు ప్రభు అదే చెప్పాడు, నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించాలి, నిన్ను ద్వేషించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని మన తండ్రి మనకు అదే బోధించాడు, మనకు అదే నేర్పించాడు. అదే వాక్యాన్ని అన్నంగా కలిపి మనకు తినిపించాడు. ఈరోజు మనలో ఏముంది? మన హృదయాల్లో ఆయన ప్రేమ కుమ్మరించబడింది. అందుకనే విమర్శలు తీసుకోము, అందుకనే తిరస్కరణలు తీసుకోము, అందుకనే శాపాలు తీసుకోము. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? వాటన్నిటిని ఆశీర్వాదంగా మార్చి మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. మనం ఉన్న స్థలాల్లో మనల్ని దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. అది ఆయనకి మహిమ, అది దేవునికి ఘనత. మనము ఇప్పుడు అలాంటి స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు కనుక మనకిచ్చిన పనిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అది ఎక్కడున్నా సరే అండి, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. అది దేవుడు స్పష్టంగా మనకి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థన చేసి సేవ చేస్తున్నావా? అనేక మంది కొరకు కన్నీరు కార్చి సేవ చేస్తూ ఉన్నావా? సంఘంలో సేవ చేస్తూ ఉన్నావా? సమాజంలో సేవ చేస్తూ ఉన్నావా? లేక కుటుంబంలో కూడా నువ్వు ఒంటరిగా సేవ చేస్తూ ఉన్నావేమో? ఆ సేవని దేవుడు ప్రతిఫలింపచేస్తాడు. ఆ సేవని దేవుడు 100 వంతులుగా ఫలింపచేస్తాడు. ఆ సేవను అనేక మందికి దీవెనకరంగా దేవుడు మలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరమైన మనస్తత్వంతో ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాము. నీకు ఇచ్చిన పనిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని చేయటానికి కావలసిన శక్తిని మరి దేవుని నుండి అడిగి పొందుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఇతరులను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.